శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సర ఫలితాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం అంటే మనం ఆ సంవత్సరం మన బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, మన యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు. సింహరాశి వారికి మరి ఈ సంవత్సరం ఆదాయం 2 పాయింట్లు మాత్రమే ఉన్నది, ఖర్చు 14 పాయింట్లు ఉన్నది. సో దాన్ని బట్టి ఈ సంవత్సరం వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మరి బడ్జెట్ లోడ్ బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాల్లో పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మరి స్వభావ సిద్ధంగా ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి అనవసర ఖర్చులు, అక్కర్లేని బాధ్యతలు తగ్గించుకొని చాలా ఎకానమీగా మీ యొక్క ఫైనాన్స్ ఈ సంవత్సరం అంతా ప్లాన్ చేసుకోకపోతే మీకు ఉన్నటువంటి అప్పు పెరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ కొత్తగా జీవితాన్ని ప్రారంభించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రుణంలో పడవలసి ఉంటుంది. సో ఏదైనా సరే మరి ఈ సంవత్సరం మాత్రం ఆర్థిక పరంగా అనవసర ఆడంబరాలకి వెళ్ళవద్దు, జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక రాజపూజ్యం, అవమానం ఈ 2 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 2, అవమానం 2. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ విజయ అవకాశాలు సమానంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే విషయంలో రొటీన్గా వచ్చే ఇంప్రూవ్మెంట్ తప్ప, కొద్దిగా అభివృద్ధి, మామూలుగా వచ్చే అభివృద్ధి తప్ప పెద్దగా ఏమీ ప్రమోషన్స్ కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. క్రీడారంగం వారికి కూడా ఏదో ప్రాక్టీస్ చేసుకోవాలి తప్ప, పోటీల్లో ఏదో నామమాత్ర ప్రదర్శన తప్ప గొప్పగా విజయ అవకాశాలు ఇచ్చే అవకాశం లేదు. ఏదన్నా మొత్తం మీద ఈ సింహరాశి, సింహలగ్నం వారు ఎలక్షన్లో పోటీ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లేదంటే కొద్దిగా బొటాబొటిగా పాస్ మార్కులతో నెగ్గే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఇక ఈ సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినప్పుడు రాహువు, శని, రాహుకేతువులను తెలుసుకొని వాటి యొక్క ప్రభావంతో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా గురుగ్రహం ప్రస్తుతం 9వ రాశిలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు కేవలం ఉగాది అంటే 9వ తారీఖు ఏప్రిల్లో ఉగాది ప్రారంభమైతే 30వ తారీఖు ఏప్రిల్ వరకు మరి ఈ భాగ్యస్థానంలో ఉంటూ మే 1వ తారీఖు నుంచి రాజ్యస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 2, 6, 10 భావాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. గురువు కూడా పంచమ దృష్టితో ధనభావాన్ని, అలాగే 9వ దృష్టితో 6వ భావాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన విషయంలో గురువు యొక్క కంట్రోల్, ఆధిపత్యం అది ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాల్ని ఒక దారిలోకి తేవడం జరుగుతుంది. అక్కడ ఈ కుటుంబ విషయాల్లో మనకి ఏ విధంగా ఆర్థిక పరిస్థితి నడుస్తుంది, అసలు కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఈ కుటుంబంలో అనవసరంగా వేస్ట్గా ఉండే క్యాండిడేట్లు ఎవరు వాళ్ళు ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఒక విధంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కూడా ఈ సంవత్సరం అన్వేషిస్తే కొంతవరకు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక విషయాలు చక్కబడే అవకాశం ఉంది. ఇక 6వ స్థానం అన్నది ఏంటంటే ఒక విధంగా మనం ఒకరి కింద సర్వీస్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సర్వీస్ మనం అందించగలం, అలాగే ఆరోగ్యపరంగా ఏ విధంగా మరి సంవత్సరం ఉంటుంది. మరి ఆరోగ్యం బాగుంటేనే కదా వృత్తి సక్రమంగా నిర్వహించగలడం. అందువల్ల ఒక పక్క ఆరోగ్యాన్ని, ఆహారపు అలవాట్లని కంట్రోల్ చేస్తూ వృత్తిలో నిజాయితీగా అభివృద్ధికరంగా వెళ్ళే విధంగా జరుగుతుంది. బట్ గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఒక మంచి అధికారుల దగ్గర పనిచేయడం కానీ, ఒక మంచి నాయకుడి దగ్గర మీరు వర్క్ చేయడం కానీ జరగడం వల్ల మీరు యొక్క నిజాయితీగా 10 మంది మెప్పించే విధంగా మీ యొక్క పరిపాలన, ఉద్యోగం, విధి నిర్వహణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఆర్థిక త్రికోణం బాగుంది.
అంటే 18 దాకా ఆదాయం మరి 2.14 అనుకున్నాం కదా. సో అది అన్నది మన ప్లానింగ్ బట్టి ఉంటుంది. ఇది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా మరి అవసరాలకి తగిన ధనం ఒక మంచి మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉండదు. దాని తర్వాత శని భగవానుడు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా శని సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అంటే 7వ స్థానం అంటే 3, 7 కామ త్రికోణాన్ని, అంటే మన కోరికలు, మన ఆలోచనలు, మన యాంబిషన్స్కి శని కారకత్వం వహిస్తున్నాడు. కాబట్టి మరి శని ఎప్పుడైతే ఈ కామ త్రికోణంలో ఉన్నాడో మనం ఎంత పెద్ద కోరినా అది వీడికి ఎంతవరకు ఇవ్వచ్చు, దీన్ని ఎంతవరకు వీడు సాధించగలడు, వీడు ఎంతవరకు దానికి అర్హత కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని పరిశీలించి వారి యొక్క ఈ కోరికలు తీర్చే విధంగా శని భగవానుడు మనకి నిర్ణయించడం జరుగుతుంది. అది ఏది కూడా తొందరగా ఇవ్వడు. చాలా ఆలస్యంగా 1-2 సార్లు కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో మీరు ఎంత తొందరపడతారో అంత ఆలస్యం అవుతూ ఉంటుంది. బట్ కానీ శని సప్తమ స్థాన సంచార గతుడు అవ్వటం వల్ల వివాహ విషయంలో మాత్రం కొంత కాంప్రమైజ్ తప్పదు. అంటే ఏ విధంగా అంటే అది మీ యొక్క అర్హత కన్నా తక్కువ అర్హత ఉన్నవారు కానీ ఏజ్ సంబంధించిన విషయంలో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే బాగా తక్కువ ఉండొచ్చు, లేదా కలర్, లేదంటే ఆరోగ్యం, లేదంటే కమ్యూనిటీ, లేదంటే జాతి, ఏదో ఒక విషయంలో డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. అది కూడా అంత సునాయాసంగా రాదు. మేమేదో ఇలా చేసుకుంటామంటే వచ్చే అవకాశం అయితే లేదు. అది కూడా అనేక శ్రమ పడిన తర్వాత అవతల వాళ్ళని బాగా మెప్పించిన తర్వాత చివరి నిమిషం దాకా కూడా ఇబ్బంది పడుతూ చివరి నిమిషంలో మీ యొక్క అంటే వివాహం అనొచ్చు, ఏదైనా ఆశించినది ఏదైనా సరే చివరి నిమిషం దాకా ఇబ్బంది పెడుతూ మీ అర్హత కన్నా తక్కువ స్థాయిది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ విధంగా కొద్దిగా రాజీ పడితే మంచిది. ఇక రాహు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 4, 8, 12 అంటే గురువులాగే రాహు కూడా పంచమ దృష్టి, భాగ్య దృష్టి ఉంటుంది. కాబట్టి మరి 4, 8, 12 భావాలు అంటే మీకు మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి రాహు ప్రమాదకరమైన వ్యక్తి కాబట్టి మరి ఒక మాయా ప్రపంచంలో పేరుకి మోక్షంగా ఉంటూ అదే మరి అక్కలేని అన్ని మరి ప్రపంచక విషయాల్లో అన్ని సుఖాలు అనుభవిస్తూ బయటికి మాత్రం ఒక ఆధ్యాత్మికవేత్తగానో ఒక గొప్ప వ్యక్తిగానో చలామణి అవుతుంటాడు. పేరుకి ఏదో ఆశ్రమంలో ఉంటాడు, మాకు అన్ని వైభవాలు అనుభవిస్తూ ఉంటాడు. సో అలా కాకుండా చాలా నిజాయితీగా ఉండాలంటే అన్నీ విడిచిపెట్టాలి. కోరికలు విడిచిపెట్టి జాగ్రత్తగా ఉంటే రాహు మీకు మంచి నేమ్ సంపాదించే అవకాశం ఉంది. బట్ ఎనీహో మరి రాహు ఈ మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం వరకు మరి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు వాటికి పెద్దగా అంగీకరించకపోవచ్చు. అది చేద్దామన్నా కూడా మరి దానికి తగినటువంటి ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. కాబట్టి మరి ఎంతో కష్టం మీద వీలైతే రోజు దైవ ప్రార్థన చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి మెయిన్ శని ప్లస్ గురువు కూడా మంచి స్థానాల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి బట్ శ్రమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారు మరి గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, సాధ్యమైనంత వరకు గోసేవ చేసుకోవడం, అవకాశం ఉన్నవారు మంచి గోవుని పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మరి సాధారణంగా బ్యాలెన్స్ చేస్తూ సంవత్సరం ఆఖరికి మిగులు బడ్జెట్లో ఉంటారని ఆశిస్తూ, అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు. వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పినవి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకేమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరేమన్నా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప, ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని, మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా, లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడు జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.